తెలియజేసుకుంటాం. ఎస్ రవి గారు, గుడ్ మార్నింగ్. ఏంటి ఏమనుకుంటున్నారు అసలు? పూర్తిగా ఇప్పుడు విలీనం 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జాయిన్ అయినాయి, విలీనం అయిపోయింది. జిహెచ్ఎంసీ పరిధిని పెంచాము. ఇప్పుడు అతిపెద్ద నగరంగా చూస్తే హైదరాబాదే కనిపిస్తుంది ఎటు చూసినా కూడా. సో డెవలప్మెంట్ విషయంలో మేము డెవలప్మెంట్ లో భాగంగానే మేము తీసుకెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఏం చెప్తారు? సునీత గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రుడు నుమన్ గారికి, శ్రీనివాస్ గారికి, విజయ్ కుమార్ గారికి, జీనియస్ వీక్షకులకి అందరికి నమస్కారం అండి. ఇప్పుడు ఇదైతే వచ్చినటువంటి జిహెచ్ఎంసి లో 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్ల విలీనం అన్నది నిన్న ఓ ప్రక్రియ దాదాపు ప్రభుత్వం కొంత ఇనిషియేట్ చేసింది. ఇది సరే, ఇప్పుడు మిత్రుడు నుమన్ మాట్లాడినట్టుగా ప్రజలకు కొంత ఇదొక మంచి ఏదో గొప్పగా చూపించేటటువంటి దాన్ని ప్రజల్లోని ఊహల్లోకి కొంత ఒక ఇమాజినేషన్ కోసం అయితే మంచి గొప్పగా అనిపిస్తుంది. కానీ వాస్తవంగా అయితే ఇది నిజంగా కూడా ఏంటంటే దీని వెనుక ఉన్నటువంటిది ఒక కుట్ర ఉంది, రాజకీయ కుట్ర ఉంది, బరాబర్గా రాజకీయ కుట్ర ఉంది. ఎందుకు అంటే ఇది తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో హైదరాబాదు అస్తిత్వానికి ఒకటి, హైదరాబాద్ నుంచి తెలంగాణని వేరు చేయటం ఈ రెండు కుట్రలు అనేది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆకాంక్ష బలపడుతున్నా కొద్దీ చాలా బలంగా ముందుకు తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకించి ఏ విధంగానైనా ఆఖరికి తెలంగాణని పోయినా పర్వాలేదు హైదరాబాద్ ను తమ కబ్జాలో ఉంచుకోవాలని చెప్పేసి తెలంగాణ వ్యతిరేకులు చివరి క్షణం వరకు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నం చేసింది. ఉమ్మడి రాజధాని అన్నారు, హైదరాబాదు తప్పదనుకున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం తప్పదనుకున్నప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం అన్నారు, అది కాదు అనుకున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాజధాని అన్నారు, అన్ని చేసిండు. చివరికి చేసిండు ఏది కాకుండా లాస్ట్ హైదరాబాద్ లో రెవెన్యూ షేరింగ్ అన్నారు, ఇవన్నీ మాట్లాడిండు. కానీ ఆ కుట్రకు కొనసాగింపుగానే వాళ్ళ ఈ రోజు జరుగుతున్నటువంటి హైదరాబాద్ లో 27 మున్సిపాలిటీలు విలీన ప్రక్రియగా మేమైతే భావిస్తాం. ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ఈ చిన్న గ్రామ పంచాయతీలు వీటిని మున్సిపాలిటీలు చేసిందే మీరు, ఇప్పుడు మేము జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే తప్ప అనేది కూడా అటు సైడ్ నుంచి వినిపిస్తుంది కాంగ్రెస్ నుంచి. సునీత గారు, ఆల్రెడీ అక్కడ వ్యవస్థలు ఏర్పడినాయి. వాస్తవం గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గతంలో మీరు కూడా చేశారు కదా. మీరు చెప్పినండి, గ్రామ పంచాయతీలకు ఉండేటువంటి స్టాఫింగ్ ప్యాటర్న్ గానీ అడ్మినిస్ట్రేషన్ ప్యాటర్న్ గానీ కొంచెం లో స్టాండర్డ్స్ లో ఉంటది. అదే మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్ సెటప్ అనేది కొంత ఉంటది. అందుకే ఆల్రెడీ కేసీఆర్ గారు మీరు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్నటువంటి అర్బనైజేషన్ ని, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పెరిఫెరల్ గా పెరిగినటువంటి దాన్ని పెట్టుకుని ఈ కొత్త మున్సిపాలిటీస్ ఇప్పుడు వాళ్ళు ఏవైతే ఇప్పుడు విలీనం అని చెప్పేసి చేసినటువంటి అవన్నీ కేసీఆర్ గారు చేసినటువంటి ఏది ఫిర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఇప్పుడు ఏవైతే 7 మున్సిపల్ కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిని ఎందుకంటే వాటిని స్ట్రెంథెన్ చేసుకుంటే సరిపోతుంది, కానీ ఇది కాకుండా కేవలము రియల్ ఎస్టేట్ ప్రయోజనం కోసము హైదరాబాద్ ని తెలంగాణ నుంచి వేరు చేసేటటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. అది ఇవాళ జనానికి అర్థం కాకపోవచ్చు, దానిలో ఉన్నటువంటి దాని లోతు అర్థం కాకపోవచ్చు, దాని వెనుకున్న కుట్ర అర్థం కాకపోవచ్చు, కానీ వాస్తవం అది. ఈ వాస్తవం నుంచి ఏంటంటే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నది ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం, చంద్రబాబు నాయుడు ఆలోచనలు తగ్గట్టే తప్ప మీరు అనుకుంటున్నటువంటి నుమన్ గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి ప్రేమ పట్ల నాకు చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీనో కాంగ్రెస్ నో కాదు. ఎందుకంటే సునీత గారు బేసిక్ గా అసలు ఈ అర్బన్ స్థానిక సంస్థలకి ఏంటండి రాజ్యాంగ సవరణ 73, రాజ్యాంగ సవరణ 74 ద్వారా స్థానిక పరిపాలన అంటే స్థానిక సంస్థలకి డిసెంట్రలైజేషన్ పవర్స్ ఇవ్వాలన్నటువంటి తోటి వచ్చింది. 74 రాజ్యాంగ సవరణ 74 అన్నదేమో పట్టణ స్థానిక సంస్థలకు, అర్బన్ మున్సిపాలిటీస్. దాని చాలా క్లియర్ గా దాని ఆబ్జెక్టివిటీస్ లో చూడండి ఒకసారి. దాంట్లో ఏమొచ్చింది? రాజ్యాంగ సవరణ 74 లో చాలా స్పష్టంగా చెప్తున్నది ఇది వికేంద్రీకరణ జరగాలని, పరిపాలన లేకపోతే సంస్థలు అని చెప్పేసి డిసెంట్రలైజేషన్ ఆఫ్ ది అన్నటువంటి సర్వీసెస్ అన్న ఉద్దేశంతో 74
ఆర్టికల్స్ రాజ్యాంగ సవరణ 74 వచ్చింది. వాళ్ళు వీళ్ళు చేసేది ఇది సెంట్రలైజ్ చేసేసి కేంద్రీకృతం చేస్తున్నారు. మొత్తం వ్యవస్థను అంతా కేంద్రీకృతం చేసి ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ అనేటువంటి కోర్ అర్బన్ ని చెప్తున్నటువంటి పేరు మంచి పెట్టుకున్నటువంటి తెలంగాణ కోర్ అర్బన్ అంతా కూడా ఒక వీళ్ళ గుప్పిట్లో పెట్టడము, కొంత పెట్టుబడిదారులు, కొంత సంపన్నుల చేతుల్లో, కొంత తెలంగాణ మొత్తం ఇదంతా కూడా ఏంటంటే కొందరు ఒక సిండికేట్ గా తయారయ్యి వాళ్ళ చేతుల్లో పెట్టడం కోసం తప్ప దీనివల్ల ప్రజలకు గాని తెలంగాణకు గానీ దీనికి ఏమీ ఒరిగేది లేదు. మొత్తం ఆ పరిపాలన వ్యవస్థనంతా వీళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడం చేసుకుంటే కేంద్రీకృత సెంట్రలైజేషన్ కోసం తెచ్చినటువంటిది. ఇది ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వాన్ని గానీ తెలంగాణ నుంచి హైదరాబాద్ ని, తెలంగాణ నుంచి కొంత తెలంగాణకు ఫైనాన్షియల్ రిసోర్సెస్ గా ఉన్నటువంటి ప్రాంతాలని, సంస్థలని కాలక్రమంలో మెల్లగా ఓకే అండి రవి గారు, మళ్ళీ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. రవి గారు, శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు, సో దేశంలోనే ఇప్పుడు అతిపెద్ద నగరం ఏంటి అంటే కూడా గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పుకునే స్టేజ్ కి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది. ఓకే, ఇది బాగుంది వినడానికి కూడా. బట్ మీరేం చెప్తారు? తెలంగాణలో డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఇది డెవలప్మెంట్ ఇప్పుడు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయము కరెక్ట్ గా అని భావిస్తున్నారా? అండ్ మొన్న మీరు మా ధర్నా కూడా చేయబోతాం మేము, అసలు దీన్ని యాక్సెప్ట్ చేయము ఇదని చెప్పేసి కూడా మొన్న బీజేపీ నుంచి కూడా వినిపించింది. కాబట్టి ఏం చెప్తారు? ఈ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా? నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా మీరే ఇంట్రడక్షన్ చెప్పినారు ఇది చెప్పుకోవడానికి బాగుందని చెప్పేసి. అంటే ఏ ఉద్దేశంతో అన్నారో అర్థమైతా ఉన్నది. ఇదే అభిప్రాయం యావత్ హైదరాబాద్ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, ఇదే అభిప్రాయంతో ఉంటారు. ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మిగతా పార్టీలు అన్ని కూడా తెలంగాణ డీసెంట్రలైజ్ చేయాలా, గుడ్ గవర్నెన్స్ కోసం పరిపాలన దగ్గర రావాలని చెప్పి తెలంగాణ ఉద్యమం మనం సాధించుకున్నటువంటి తెలంగాణ దేనికోసం? పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు అందుబాటులో సర్కారు ఉండాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మండలాలు కూడాను అదే రకంగా తాలూకాలు తీసి మండలాలు చేసిన, ఎందుకు? పరిపాలన డోర్ స్టెప్ లో ఉండాలని చెప్పేసి. సో ఇవాళ ఇంత పెద్ద నగరాన్ని కనీసంగా ఉన్నదాన్ని మీరు బేసిక్ అమ్యూనిటీస్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అధికారులు సర్వీస్ ఇచ్చే పరిస్థితులు లేరు, కార్పొరేటర్స్ ఇంకా పనిచేసే పరిస్థితి లేరు, ఫండ్స్ అడికేట్ ఫండ్స్ లేవు. ఇంకా దాన్ని ఫుల్ మెర్జ్ చేసి 20+7 మొత్తం మెర్జ్ చేసి ఈ యొక్క చెప్పుకోవడానికి పెద్ద మహానగరంగా చెప్పుకోవడానికి హైదరాబాద్ చెప్పుకోవడం తప్ప పరిపాలన కోసం సౌలభ్యం ఏ కోసం కూడా జరిగే అవకాశం ఉండదు. ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ ఒక దురుద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం, అర్థరహితమైన నిర్ణయం. లాజికల్ గా ఏదో ఉందంటే మమ్మల్ని కన్విన్స్ చేయండి. ఏ కారణం చేత మీరు చేయబోతున్నారు, దానివల్ల లాభాలేంటి, దాంట్లో అడిషనల్ ఫండ్స్ ఏ రకంగా గెయిన్ చేయబోతా ఉన్నారు, ఏ రకంగా ఇన్ఫ్రా సివిక్ కమ్యూనిటీస్ లో పెంచబోతా ఉన్నారు, దానికి సరిపడేటువంటి ఫండ్స్ ఏ రకంగా రేజ్ చేయబోతాం, ఇవన్నీ ఏం లేవు. అన్సైంటిఫిక్ గా చేసినటువంటి ఒక నిర్ణయం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్ర. ఏదో ఒక వర్గాన్ని మీరు సాటిస్ఫై చేయడానికో సంతోషపరచడానికో చేసేటువంటి నిర్ణయం కనుకోవడం తప్ప బేసిక్ ప్రజల యొక్క ఇమ్యూనిటీస్ ని ఆ యొక్క సివిక్ బాడీ ద్వారా ఇచ్చే అవకాశమే లేదు. అది సాధ్యం కూడా కాదు. రెండో దిక్కు సునీత గారు, పునా ఉంది. పునే వల్ల 2 కార్పొరేషన్స్ ఉన్నాయి. పునే మున్సిపల్ కార్పొరేషన్, పింప్రి చించోడ మున్సిపల్ కార్పొరేషన్. ఇవాళ అక్కడ కూడా చాలా కష్టమైతా ఉంది. దాన్ని ఇంకా 3 కార్పొరేషన్ డివైడ్ చేస్తా ఉన్నారు. 3 కార్పొరేషన్. అలాగే బాంబే బృహన్ ముంబై ఉన్నప్పటికి కూడా 9 మున్సిపల్ కార్పొరేషన్ వాటి యొక్క సెపరేట్ ఎంటిటీ ఉన్నది. బృహన్ ముంబై ఎంఎంఆర్ ఉన్నప్పటికి కూడా ఇంకా 9 మున్సిపల్ కార్పొరేషన్, 9 మున్సిపాలిటీస్ ఉన్నాయి, 6 నగర పంచాయతీలు ఉన్నాయి. అక్కడ సెపరేట్ ఎంటిటీస్. ఢిల్లీలో కూడా నిన్నటిదాకా సెపరేట్ మున్సిపల్ కార్పొరేషన్స్ 3 ఉండే. ఈ యొక్క సర్కార్ వచ్చిన తర్వాత